నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వీసా ప్రాసెస్ ఇది ఏ కంట్రీకి ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్లీ మనం యూఎస్ పర్స్పెక్టివ్లో మాట్లాడామంటే డిఫరెంట్ కంట్రీస్ విత్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మేజర్లీ డివైడ్ చేసామంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే వితౌట్ గెటింగ్ ఇన్ టు టెక్నికల్ టర్మ్స్, స్టూడెంట్గా ఏదైనా కంట్రీకి వెళ్తే స్టూడెంట్ వీసా ఇస్తారు. సెకండ్, గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఒక పర్మిట్లో ఇస్తారు, ట్రైనింగ్ వీసాలో ఇస్తారు కొన్ని కంట్రీస్. కొన్ని ఏంటంటే డైరెక్ట్ వర్క్ వీసా ఇస్తారు. మేజర్లీ ఉండేవి 3 వీసాస్. దెన్ ఫోర్త్ ఏంటంటే పర్మనెంట్ రెసిడెన్షిప్ విచ్ ఇస్ గ్రీన్ కార్డ్. సో గ్రీన్ కార్డ్ అని ఆ టర్మ్ అనేది వాడతారు అనమాట. మేజర్లీ ఎనీ కంట్రీలో ఉండేవి ఈ 4. ఇప్పుడు మనం యూఎస్ పర్స్పెక్టివ్లో మాట్లాడామంటే జనరల్లీ స్టూడెంట్లా వెళ్ళినప్పుడు స్టూడెంట్ వీసాని F1 వీసా అని అంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళ మాస్టర్స్ జనరల్లీ 2 years ఉంటుంది. అంటే ఆ 2 yearsలో వాళ్ళు ఈ F1 వీసా త్రూ వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ కానివ్వండి అవన్నీ చేసుకోవచ్చు. F1 వీసా. ఈ F1 వీసా అవ్వగానే ఏంటంటే ఇప్పుడు అగైన్ యూఎస్లో 2 types ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టెమ్ కోర్స్ ఉంటుంది, ఒకటేమో నాన్ స్టెమ్ కోర్సెస్ ఉంటాయి. ఈ స్టెమ్ కోర్సెస్కి నాన్ స్టెమ్కి ఏంటంటే ఓపీటీ వీసా అని ఇస్తారు, అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వీసా. అంటే వాళ్ళు ఏంటంటే ఒక 12 months వాళ్ళు ఒక 1 year గ్రాడ్యుయేషన్ అవ్వగానే యూఎస్లో వర్క్ చేసే పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ 12 months ఇదేదైతే నేను స్టెమ్ నాన్ స్టెమ్ చెప్పాను, ఈ స్టెమ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 24 months ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు. అంటే టోటలీ వాళ్ళు 3 years యూఎస్లో పనిచేయచ్చు. ఈ 3 years లోపల వాళ్ళు ఏం చేయాలంటే కంపెనీస్ వెతుక్కోవాలి. ఆ కంపెనీ కూడా వాళ్ళ యూఎస్లో అగైన్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఉంటుంది. యూఎస్లో ఏంటంటే ఆ కంపెనీయే ఈ వర్క్ వీసా ఏదైతే ఉంటుందో, ఇది ట్రైనింగ్ వీసా ఇప్పటిదాకా మనం మాట్లాడింది, ఆ వర్క్ వీసా కంపెనీయే స్పాన్సర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ 3 yearsలో వాళ్ళు అలాంటి జాబ్ వెతుక్కోవాలి. ఇప్పుడు జనరల్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఏంటి, కన్సల్టెన్సీస్ త్రూ వాళ్ళ త్రూ వెళ్ళి ఆ కంపెనీసే స్పాన్సర్ చేస్తున్నట్టు వీళ్ళు వాళ్ళకి కట్టించి అలా చేస్తున్నారు. బట్ టాప్ కంపెనీస్ అవి జనరల్లీ మంచి టాలెంటెడ్ స్టూడెంట్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ స్పాన్సర్ చేస్తాయి అనమాట. సో ఆ స్పాన్సర్ చేసిన వీసాది కూడా ఒక టెక్నికాలిటీ ఉంది, అది H1B అంటారు అనమాట ఆ వీసాని. ఆ వీసా ఏంటి, ఇప్పుడు ఏమైపోయిందంటే యూఎస్లో ఓవర్ ది లాస్ట్ 20-25 years లక్షల మంది వెళ్తున్నారు ఇండియన్స్. మన తెలుగు స్టూడెంట్సే మ్యాక్సిమం 60-70% వాళ్ళే. సో ఈ వీసాస్ అనేవి తక్కువ ఉన్నాయి, అంటే వర్క్ కూడా జాబ్స్ అనేవి తక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో యూఎస్ ఏమేం చేసింది, వాళ్ళు లాటరీ సిస్టమ్ అనేది పెట్టింది. అంటే ఈ H1B ఓపీటీ నుంచి H1B రావడానికి ఫస్ట్ కంపెనీ రెడీ ఉండాలి టు స్పాన్సర్ ది వీసా. ఆ కంపెనీ రెడీ ఉన్నాక కూడా వాళ్ళు లాటరీ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి 2 or 3 chances ఇస్తారు లాటరీ. అది పిక్ కాకపోతే వాళ్ళు ఇంకో కోర్స్ చేసుకోవాలి. ఒకవేళ పిక్ అయిందంటే వాళ్ళకి 3 years ఉంటుంది, ప్లస్ 3 years ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలి. గ్రీన్ కార్డ్కి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక 2-3 rounds ఉంటాయి గ్రీన్ కార్డ్ది కూడా. వితౌట్ గెటింగ్ ఇన్ టు టెక్నికల్ డీటెయిల్స్, బేసికలీ ఏంటంటే ఆ కంపెనీయే ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే కంపెనీ వాళ్ళకి H1B స్పాన్సర్ చేసిందో ఆ కంపెనీ యూఎస్కి చెప్పాలి దట్ ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళు వాల్యుబుల్ రిసోర్స్, వాళ్ళని మేము యూఎస్ సిటిజన్స్తో రీప్లేస్ చేయలేము, అందుకని వీళ్ళకి గ్రీన్ కార్డ్ పర్మిట్ ఇవ్వండి అని. సో దాన్ని PERM అంటారు అనమాట, పర్మ్. సో దాని తర్వాత ఇంకో 2 processes ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఇండియన్స్కి 15-20 years వెయిటింగ్ లిస్ట్ ఉంది టు గెట్ గ్రీన్ కార్డ్. అక్కడ ఉన్న ఇండియన్స్కి. సో ఇప్పుడు ప్రెసెంట్లీ వెయిటింగ్ పీరియడ్ 15-20 years నడుస్తుంది ఇండియన్స్కి. ఇప్పుడు అదే వేరే కంట్రీస్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ఫ్రమ్ నేపాల్ అప్లైస్ టు యూఎస్, వాళ్ళకి 15-20 years లేదు, వాళ్ళకి 2-3 years అరౌండ్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఈ కంట్రీస్ టు కంట్రీస్ కూడాను వేరియేషన్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే డిమాండ్ సప్లై. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు యూఎస్ సాచురేట్ అయిపోయింది, ఎందుకంటే చాలా మంది వెళ్తున్నారు, అన్ని జాబ్స్ లేవు. సో ఎక్కువ మంది అప్లికెంట్స్ ఉన్నప్పుడు ఇలా లాటరీ సిస్టమ్ పెడతారు. ఇప్పుడు రీసెంట్లీ ఏంటి యూఎస్ది అది ఉంది కాబట్టి 2015-16 టైంలో కెనడా వాళ్ళు కొంచెం లాస్ అనేవి వాళ్ళు ఈజ్ చేశారు. సో కెనడా వాళ్ళు ఇప్పుడు ఇండియన్స్ని మీరు రావచ్చు అని చెప్పారు. కెనడాలో ఏంటి, గ్రీన్ కార్డ్ అవ్వడానికి యూఎస్లో 20 years పడితే కెనడాలో 2-3 yearsకి వచ్చేసింది స్టూడెంట్స్కి. ఇప్పుడు అఫ్కోర్స్ మళ్ళీ చాలామంది కెనడాకి వెళ్తున్నారు కాబట్టి అది కూడా కొంచెం డిలే అవుతుంది. సో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లైక్ నెదర్లాండ్స్ అవనివ్వండి, వేరే కంట్రీస్ లైక్ ఫిన్లాండ్ కూడా రీసెంట్లీ చెప్పింది దట్ ఇండియన్స్ ఒక పర్టికులర్ అమౌంట్ కడితే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్షిప్ ఇస్తాము అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీస్ ఇమిగ్రేషన్ లాస్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై. అందుకే కంట్రీ బై కంట్రీ వేరీ అవుతుంది. యూఎస్లో చాలా డిమాండ్ ఉంది, మన ఎక్కువ మంది ఇండియన్స్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ లాస్ అనేవి ఇప్పుడు స్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే,
అయితే ఈ H1B వీసా మీద కంప్లీట్ గా ఒక ఇది $1,00,000 ఇస్తేనే H1B వీసా అప్లికేబుల్, లేకపోతే లేదు అని. మీరు H1B వీసా ఒక కంపెనీ త్రూ మనకి వస్తుంది, డైరెక్ట్ గా అప్లై చేసుకోవడానికి లేదు అన్నారు. సో ఈ H1B వీసా 1 crore, నియర్లీ 1 crore ఒక పర్సన్ మీద ఇన్వెస్ట్ చేసి పంపించే అవకాశం ఎవరికైనా? ఇప్పుడు చూడండి, అగైన్ ఈ H1B కూడా మనకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి. బేసికల్లీ నేను ఇప్పటిదాకా చెప్పింది ఎక్స్టెన్షన్ అది. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాము ఓపీటీ నుంచి దెన్ H1Bకి ఫస్ట్ కంపెనీ స్పాన్సర్ చేయాలి. ఇదేంటి స్పాన్సర్షిప్ ఫీ, ఇది కూడా ఏంటంటే మనకి 2-3 కాంట్రవర్సీస్ అయ్యాయి. ఫస్ట్ ఏంటంటే కావాలనే ఫ్రైడే నైట్ ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్యానిక్ క్రియేట్ చేయడం, అందులో మ్యాటర్ ఎక్కువ ఏం లేదు, బట్ ప్యానిక్ క్రియేట్ చేయడానికి ఏంటి ఫ్రైడే నైట్ ఏం చెప్పారంటే ఏంటి సాటర్డే సండే కోర్ట్స్ వోంట్ వర్క్, సో ఎవరైనా కేసు ఇస్తే కూడా కేసు వేయలేరు. అందుకని కావాలని ఫ్రైడే నైట్ యూఎస్ టైంలో స్ట్రాటజిక్గా ఫస్ట్ ఏం చెప్పారంటే ఈ $100,000 ఏవైతే ఉన్నాయో $1,00,000 ఇది ఎవ్రీ ఇయర్ కట్టాల్సి వస్తుంది. ప్రతి ఒక్క H1B వీసా హోల్డర్ అంటే కంట్రీలో ఉన్న కంట్రీ బయట ఉన్న వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అంటే యూఎస్ ఎంటర్ అవ్వాలంటే $1,00,000 కట్టాల్సి వస్తుంది అని చెప్పారు. దాని తర్వాత ఆబ్వియస్లీ బ్యాక్లాష్ అనేది వచ్చింది. నెక్స్ట్ డే వాళ్ళు క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఈ $1,00,000 అనేవి 1 టైం ఫీ, అది కూడా ఎగ్జిస్టింగ్ వాళ్ళు కట్టక్కర్లేదు, న్యూ వాళ్ళు కట్టాల్సి వస్తుంది. సో ఇది వాళ్ళే ఫ్లిప్ చేసుకున్నారు. ఇదేంటి జస్ట్ ప్యానిక్ క్రియేట్ చేయడానికంటే. దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే మనకి ఇండియా యూఎస్ రిలేషన్స్ ఇప్పుడు బాగాలేవు. ట్రేడ్ డీల్ కూడా వాళ్ళు ఏదో ట్రేడ్ డీల్ ఇస్తున్నారు, మన మోదీ గారు యాక్సెప్ట్ చేయట్లేదు. దీనివల్ల ఎక్స్టర్నల్ ప్రెషర్ పెట్టడానికి 1 రీజన్. ఇదంతా స్పెక్యులేషన్. ఇప్పుడు ఇది ప్రాక్టికల్ గా వర్క్ అయ్యే అదే ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సో ఇప్పుడు బేసికలీ ఏంటి, ఇదివరకు ఫీజ్ వాజ్ $10,000. అంటే ఏంటి, యూఎస్ వాళ్ళు ఇదివరకు ఎంట్రీ లెవెల్ జాబ్స్, హైయర్ లెవెల్ జాబ్స్ రెండు ఇండియన్స్ని వాడుకునేవారు. ఎందుకంటే లేబర్ చీప్, ప్లస్ ఇండియన్స్కి ఏంటి ఆ ఆస్పిరేషనల్ లైఫ్ స్టైల్ కావాలి. ఇప్పుడు ఏంటంటే 10,000 నుంచి 100,000 అవ్వడం వల్ల ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి ఇంపాసిబుల్. అంటే వాళ్ళ శాలరీసే $20,000, $30,000 ఉంటాయి, వాళ్ళకైతే ఇంపాక్ట్ అవుతుంది. బట్ ఏదైతే నేను స్టెమ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉన్నానో వాళ్ళ జనరల్లీ శాలరీస్ $150,000, $200,000 ఉంటాయి. వాళ్ళకి స్టిల్ ఈ $100,000 పెట్టి టాప్ కంపెనీస్ గురించి మాట్లాడామనుకోండి, వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఎర్న్ చేస్తారు. వాళ్ళకి $100,000 ఫీ అనేది పెద్ద ఇష్యూ ఏముండదు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇండియన్స్ పని చేయకపోతే యూఎస్కి అంత కెపాసిటీ లేదు జాబ్స్ అన్ని ఫిల్ చేయడానికి. సో స్టిల్ క్వాలిటీ స్టూడెంట్స్, క్వాలిటీ ప్రొఫెషనల్స్కి ఈ కంపెనీస్ డెఫినెట్లీ స్పాన్సర్ చేస్తాయి. $100,000 వాళ్ళకి ఇష్యూ కాదు. ఓవర్ ఇంపాక్ట్ అవుతారంటే ఈ లోవర్ లెవెల్ జాబ్స్, ఏవైతే ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఎవరికైతే ఎక్కువ శాలరీస్ రావో వాళ్ళకి డెఫినెట్లీ కంపెనీస్ అనేవి స్పాన్సర్ చేయవు. బట్ ఈ టాప్ కంపెనీస్ అనేవి డెఫినెట్లీ విల్ కంటిన్యూ టు స్పాన్సర్. ఓకే, సో ఇప్పుడు H1B వీసా మళ్ళీ ఏమైనా సంస్కరణలు జరిగే అవకాశాలు ఉంటాయంటే? డెఫినెట్లీ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే యూఎస్ అనేది చాలా కెయాటిక్ మార్కెట్ అయిపోయింది. అంటే ఎవ్రీడే ఒక కొత్త లా తీసుకొస్తున్నారు, జస్ట్ ఏంటంటే ప్యానిక్ క్రియేట్ చేయడానికి. ఒకటి ఏంటంటే ప్యానిక్ క్రియేట్ చేయడానికి, ఇంకో రీజన్ ఏంటంటే వాళ్ళకు కూడా క్వాలిటీ స్టూడెంట్స్ అనేది రావాలి. ఇప్పుడు మనకి ఓపెన్ సీక్రెట్ అండి, తెలుగు స్టూడెంట్స్ ఏంటి, ఇప్పుడు వెళ్తున్న 1,00,000 స్టూడెంట్స్ అనుకోండి, 1,00,000లో సీరియస్ స్టూడెంట్స్ వెళ్తుంది 20,000 మందే, 20% మందే. రెస్ట్ 70-80% ఏం చేస్తున్నారు, కన్సల్టెన్సీస్ త్రూ ఏదో సెట్టింగ్ చేసుకుని వెళ్ళడం, అక్కడ మళ్ళీ చేయడము. ఇప్పుడు చూడండి మన కంట్రీలో అలా ఓరెంజ్ చేస్తే వీ విల్ ఆల్సో నాట్ యాక్సెప్ట్, రైట్? సో వాళ్ళు అలాంటివి కర్బ్ చేయడానికి ఈ లాస్ అన్ని తీసుకొస్తున్నారు. ఓకే. సో థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కువైపోయింది. ఇది ఇండియా స్పెసిఫికే కాదు, వేరే చోట కూడా. వాళ్ళందరికీ కూడా క్లియర్ మెసేజ్ చేయడానికి ఇది చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే మంచి యూనివర్సిటీస్లో చదువుతున్నారో, నేను చెప్పినట్టు స్టెమ్ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇష్యూ అనేది ఉండదు. బట్ స్టిల్ ఇది ఇమిగ్రేషన్ బేస్డ్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి దిస్ ఇస్ ఆల్ ఇమిగ్రేషన్ బేస్డ్ కాబట్టి, లాస్ బేస్డ్ కాబట్టి అన్సర్టనిటీ అయితే చాలా ఉంది. నెక్స్ట్ ఏమవుతుందో మనకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.